సో, ఈ ఏరియాలో ఉండే ఒక వ్యక్తి మనతో ఉన్నారు. సో, ఈ ఇన్సిడెంట్ జరిగిన దాని మీద ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదా? అన్నది గురించి అడుగుదాం ఒకసారి. సార్ మీకు ఏమైనా ఎవరి మీదైనా అనుమానం ఉందా? కొంతమంది ఏమంటున్నారంటే క్షుద్ర పూజల కోసం అమ్మాయిని అలా చంపేశారని చెప్పేసి అంటున్నారు. మీకేమైనా అనుమానం ఉందా? ఈ ఏరియాలో ఎక్కడైనా ఆ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపించాయా మీకు? అంటే లేదు. ఇప్పుడైనా గానీ లేకపోతే ఆహ్, భవిష్యత్తులో గానీ అదే నేను పాస్ట్‌లో గానీ? 2011 నుంచి ఉంటున్నాను మేడం. యాహ్! కాకపోతే అలాంటిది ఇక్కడ ఈ కూకట్పల్లి ఏరియాలో క్షుద్ర పూజలు అలాంటివైతే నేను ఎప్పుడు వినలేదండి. హ్మ్. కాకపోతే ఏంటంటే అది ఒక మిస్టరీ కింద ఉండిపోయింది. అసలు ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే నేను అటువైపు నుంచి వెళ్తాను. హ్మ్. ఆన్‌లైన్ బాయ్స్ నాట్ అలౌడ్ అని కూడా బోర్డు ఉంటది. అవును. ఔటర్స్‌ని కూడా అసలు లోపలికి అలౌ చేయడండి ఆయన. హ్మ్. కానీ మరి అది ఎలా జరిగింది ఏంటి అనేది చాలా మిస్టరీగా అంటే ఉండిపోయింది. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ బయట గొడవ చేయడం గానీ, ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా లేదు మేడం. ప్రీవియస్‌గా? అసలు ఈ ఏరియాలో అలాంటి చీఫ్‌గా గొడవలు జరగడాలు అలాంటిది ఏమి ఉండదండి. హ్మ్. చాలా డీసెంట్‌గా ఉంటది ఏరియా మొత్తం అండి. హ్మ్. కాకపోతే ఏం జరిగింది ఏంటనేది అంటే ఈ పోలీసులు ఏరియాలో ఇదే ఫస్ట్ టైమా? లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా జరిగిందా? అంటే నాకు తెలిసిన వార్తయితే ఇలాంటిది ఒక 15 ఇయర్స్ బ్యాక్ తప్ప ఇప్పటి వరకు జరగలేదని చెప్పి తెలిసిందండి. అందరూ అనుకోవడం ఏంటంటే ఓకే. ఇలాంటి సంఘటన 15 ఇయర్స్ వరకు కుకట్పల్లి ఏరియాలో ఇలాంటివి జరగలేదని చెప్పేసి అనేవారు. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇదే తర్వాత ఇప్పుడు 15 ఇయర్స్ తర్వాత ఇదే జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇంటి పైన ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఒక వ్యక్తి ఆయన హ్మ్. పేరు మెన్షన్ చేయొద్దంటున్నారు కాబట్టి, ఆయన నిందితుడని చెప్పేసి ఆయన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన మీద, ఆయన ఫ్యామిలీ మీద ఏమైనా ప్రీవియస్‌గా ఏమైనా ఉన్నాయా? లేదు మేడం అలాంటిదైతే ఏమీ మంచి లేదు. ఫ్యామిలీ అని చెప్పేసి కూడా అంటున్నారు. అవునండి. 15 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి. సో, అవునండి. వాళ్ళ మీద అనుమానించడానికి ఏమి ఫ్యామిలీ అయితే మంచిదే. నేను అనాలిసిస్ చేసిందేంటంటే, ఆ ఇంట్లో ఎవరో చేసినట్టే కనపడుతుంది తప్ప, ఔటర్స్ హ్మ్. వచ్చి చేసే ఛాన్సెస్ అయితే నాకైతే అనిపించట్లేదండి. హ్మ్. ఎందుకంటే ఈ ఏరియా అలాంటిది కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఆ ఇంట్లో వాళ్ళంటే ఓనర్స్ అని కాదు. హ్మ్. ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళే చేసుంటారని నా అభిప్రాయం అది. అంతకు